మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో మినీ బస్సు నుజ్జునుజ్జైంది. దీంతో పలువురు భక్తులు మినీ బస్సులోనే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మినీ బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో మినీ బస్సు నుజ్జునుజ్జైంది. దీంతో పలువురు భక్తులు మినీ బస్సులోనే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మినీ బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో మినీ బస్సు నుజ్జునుజ్జైంది. దీంతో పలువురు భక్తులు మినీ బస్సులోనే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మినీ బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాలాపూర్ లోని ఒక మినీ బస్సు ఇటు ట్రక్ రెండు ఢీకోవడంతో ఈ ప్రమాద ఘటనలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఏదైతే మృతుల్లో హైదరాబాద్ నాచారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే కుంభమేళకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ట్రక్కు బలంగా వచ్చి ఢీకొట్టడంతో మినీ బస్సు పూర్తిగా నుజ్జైంది. మినీ బస్సులో చాలా మంది భక్తులు చిక్కుకుపోయి ఉన్నారు. తీవ్ర ఏదైతే ప్రస్తుతం వాళ్ళు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే జబల్పూర్ దగ్గర నుంచి మినీ బస్ ద్వారా ఇటు ట్రక్కు రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి 7గురు మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం నాచారం చెందిన వాళ్ళు కావడం, ప్రస్తుతం నాచారం వాసులుగా గుర్తించడంతో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కి మృతదేహాన్ని అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే గాయాలైన వారందరినీ కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చాలా మంది కూడా అస్వస్థకు గురై కావడం, అయితే ఈ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలైన వాళ్ళందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.